హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ కోహెడాలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బైక్పై వెళ్తున్న యువకులను స్కోడా కారు ఢీకొట్టింది. ప్రమాదం చేసి కారుతో పరారయ్యాడు వ్యక్తి. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ జనం ప్రాణాలు తీస్తున్నారు కొందరు యువకులు. తర్వాత వాహనంతో సహా ఘటనా స్థలం నుంచి పరారవుతున్నారు. కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్కు కారణమైన వాహనం ఏది, యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరో గుర్తించడం కూడా సాధ్యం కావటం లేదు. అయితే అబ్దుల్లాపూర్ మెట్లో కోహెడా వద్ద ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అనూహ్య రీతిలో పోలీసులకు పట్టుబడ్డాడు. పూటుగా మద్యం సేవించి తెనాలికి చెందిన ప్రదీప్ వర్మ స్కోడా కారును మితిమీరిన వేగంతో నడిపారు. కోహెడా వద్ద బైకును ఢీకొట్టాడు. దీంతో బి ఫార్మసీ విద్యార్థిని అక్కడికక్కడే చనిపోయింది. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల పరిస్థితి ఎలా ఉందనే ధ్యాస కూడా లేకుండా అదే వేగంతో పారిపోవటానికి ప్రయత్నించాడు ప్రదీప్ వర్మ. చైతన్యపురికి చేరుకున్న ప్రదీప్ కారును పోలీసులు ఆపారు. కారు అద్దం పగిలి ఉండటంతో పాటు కారుపై రక్తపు మరకలు ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది. ఏం జరిగిందని ప్రశ్నిస్తే కారును రిపేర్ చేయించడానికి తీసుకెళ్తున్నానంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. అయితే ప్రదీప్ మద్యం సేవించి ఉండటం, అతను చెబుతున్నది నమ్మశక్యంగా లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంతలో కోహెడా వద్ద జరిగిన ప్రమాదం గురించి చైతన్యపురి పోలీసులకు సమాచారం వచ్చింది. యాక్సిడెంట్ చేసింది ప్రదీప్ వర్మగా నిర్ధారణకు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు. మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అబ్దుల్లాపూర్ మెట్ కోహెడా సర్వీస్ రోడ్ లో నిన్న ప్రమాదం జరిగినటువంటి టైంలో పారిపోయే ప్రయత్నం చేసినటువంటి స్కోడా కారును చైతన్యపురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోహెడా సర్వీస్ రోడ్ లో వస్తున్నటువంటి బైక్ను వెనక నుంచి స్కోడా కార్ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైన ఉన్నటువంటి యువతి స్పాట్లోనే చనిపోయింది. బైక్ రైడ్ చేస్తున్నటువంటి వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం తను ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కోహెడా సర్వీస్ రోడ్లో ముందు బైక్లో సాయి కుమార్ అనే వ్యక్తి వెళ్తూ ఉంది. వెనక బైక్లో స్పందన అనే యువతి కూర్చొని ఉంది. స్పందన ఇక్కడే ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఒక ప్రైవేట్ కాలేజ్లో బి ఫార్మసీ చదువుతోంది. తనది స్వస్థలం యాదాద్రి జిల్లా. నిన్న సాయి కుమార్ అనేటటువంటి యువకుడు ఆ స్పందనకు దూర బంధువుగా తెలుస్తుంది. తనను కాలేజ్ దగ్గర పిక్ చేసుకున్న తర్వాత తిరిగి హాస్టల్లో డ్రాప్ చేసేటటువంటి క్రమంలో కోహెడా సర్వీస్ రోడ్లో బైక్ పైన సాయి కుమార్ స్పందన వస్తున్నారు. అదే టైంలో వెనక నుంచి వచ్చినటువంటి స్కోడా కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పందన స్పాట్లోనే చనిపోయింది. ప్రస్తుతం మనం చూడొచ్చు యాక్సిడెంట్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా. వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ముందు భాగం అంతా నుజ్జు అయిపోయింది. ఒక్కసారిగా స్పందన ఎగిరి ఇక్కడ పడినట్లుగా కూడా అక్కడ స్థానికంగా అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా చెప్తున్నారు. స్పాట్లోనే చనిపోయినటువంటి స్పందనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి సాయి కుమార్ ఇంకా పరిస్థితి విషమంగానే ఉంది. తను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి వ్యక్తి ఎక్కడైతే కోహెడా దగ్గర యాక్సిడెంట్ చేశాడో తిరిగి వేగంగా పారిపోతున్నటువంటి క్రమంలో చైతన్యపురి పోలీసులు అనుమానాస్పదంగా ఈ కారు వెళ్తూ ఉండడంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తనకేం తెలియదు, కారు డ్యామేజ్ అయిందని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశాడు. కానీ పూర్తిగా అనుమానాస్పదంగా కనిపించింది. ముందు భాగం డ్యామేజ్ అవ్వడం, దానిపైన రక్తపు మరకలు కూడా ఉండడంతో ఈ కారు డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రదీప్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. తనది తెనాలికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. తనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసినప్పుడు కూడా తను మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో తను ఏదో ప్రమాదం చేసే వస్తుంటాడని చెప్పి భావించినటువంటి చైతన్యపురి పోలీసులు ఆ సరౌండింగ్స్ PS పరిధిలో ఏదైనా ప్రమాదం జరిగిందా అని చెప్పి కూడా ఎంక్వైరీ చేశారు. దాంతో కోహెడా సర్వీస్ రోడ్లో ముందు వెళ్తున్నటువంటి బైకును వేగంగా ఢీకొట్టి ఒక స్కోడా కారు వెళ్ళిపోయిందని చెప్పి కూడా పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రమాదానికి కారణమైనటువంటి కారు ఇదేగా అని చెప్పి కూడా చైతన్యపురి పోలీసులు భావించారు. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులతో కన్ఫర్మ్ చేసుకొని ఆ ప్రదీప్ను అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల అదుపులో ప్రదీప్ ఉన్నాడు. తను మద్యం మత్తులో ఉండడమే కాకుండా వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రదీప్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ అమ్మాయిని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్ట్మార్టం తర్వాత బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. సాయి కుమార్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. కెమెరామ్యాన్ విశ్వపాల్తో రవికుమార్, NTV, చైతన్యపూర్ నుంచి.